నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఇదేమంత ప్రమాదకరం కాదన్న అధికారులు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. టీడీపీ నేత నారా లోకేష్ అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్. దర్యాప్తు అధికారుల్ని రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారన్న సిఐడి, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణ. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణ. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడని విమర్శ. మైలవరంలో అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన. భారీగా స్తంభించిన ట్రాఫిక్, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వేరియంట్ వలన ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారంటూ సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తున్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు అయితే JN.1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జినోమ్ ల్యాబ్ లో పరిశీలిస్తున్నామని తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామని, అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. PSC ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, D-టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని, 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో సిఐడి పేర్కొంది. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సిఐడి ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని ఏసీపీ విన్నపం చేసింది. టీడీపీ యువనేత నారా లోకేష్ అరెస్టు చేసేందుకు తమకు అనుమతినివ్వాలంటూ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెబుతూ పోలీసు విచారణ అధికారుల్ని లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సిఐడి తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అని సిఐడి లాయర్ను కోర్టు ప్రశ్నించింది. దీంతో పేపర్ కటింగ్లను కోర్టుకు ఆయన చూపించారు. IRR కేసులో 41A కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని, అయితే కోర్టు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకోవాలని విన్నవించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మరొకసారి ఫైర్ అయ్యారు. ఏపీ రాష్ట్ర ప్రజల గురించి వీరికి అవసరం లేదని, ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన అని ఎద్దేవా చేశారు. వీరి రాజకీయం చూస్తూ ఉంటే సిగ్గేస్తుందని తెలిపారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి అని, ప్రజల కోసం తన రక్తాన్ని దారపోసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్ కు అవసరం లేదని తెలిపారు. పవన్ కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులేనని అన్నారు.
జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేమెప్పుడో చెప్పామని జన సైనికులు అప్పుడు నమ్మలేదని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తల తయారయ్యాడని విమర్శించారు. పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారని అన్నారు. చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచిస్తున్నాడని అన్నారు. పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయపడుతున్నాడని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరని యువగలం అటర్ ఫ్లాప్ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తాడు, 175 సీట్లలో గెలుస్తారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ పడుతున్నటువంటి ఆరాటం మీద వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రాంతాల గురించి కానీ, ఇక్కడ జరిగేటువంటి పరిణామాల మీద కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఏంటంటే అర్జెంటుగా అధికారంలోకి రావాలా. మరి పేదల రక్తాన్ని పీల్చుకుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు తన రక్తాన్ని కూడా దారపోసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికీ అంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు. అలాగే తన వ్యక్తిగత కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత లాభం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. మైలవరంలో అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయబద్ధంగా అడిగిన కోరికలు తీర్చాల్సిన ప్రభుత్వం తమ నిరసనలు అణచివేసేందుకు ప్రయత్నించడం దారుణమని అంగన్వాడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గత 11 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు నేడు జాతీయ రహదారి వంతెనని దిగ్బంధనం చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. సిఐటియు నాయకులు మద్దతుగా రావడంతో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు వంతెనపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంగన్వాడీలకి సర్ది చెప్పి ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. న్యాయబద్ధంగా అడిగిన కోరికలు తీర్చాల్సిన ప్రభుత్వం తమ నిరసనని అణచివేసేందుకు ప్రయత్నించడం దారుణమని అంగన్వాడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరం లేకుండా కేవలం వాళ్ళ కరపత్రం, సాక్షి పేపర్లో మాత్రం అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పి చెప్తున్నారు. అడిగిన సమస్య జీతాల పెంపు, గ్రాట్యుటీ, కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వమని అడిగారు. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో 13,650 నేటికి అమలు అవుతుంది. దానికన్నా అదనంగా ఇవ్వమని చెప్పేసి అడిగిన కనికరం లేని, జాలి దయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆలోచించాలి. 103,000 మంది అక్కా చెల్లెమ్మలు మీ ప్రభుత్వం ఇచ్చారు, ఏమీ పరిష్కారం అవ్వలేదు మా సమస్యలు. మీరు మా యూనియన్ వాళ్ళని పిలిచి మాకు కనీస వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ ను కోరుతున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీ అక్కా చెల్లెమ్మల రోడ్డు మీదకి ఎక్కారు, నువ్వు మాత్రం చూడటం లేదు. నిన్న ఏదో జన్మదిన శుభాకాంక్షలు ఏదో చెప్తావని మేము ఎంతో ఎదురు చూచాం, కానీ ఆయన నువ్వేమీ చెప్పలేదు. అయ్యా నీ పేపర్ నిండా ఏదో తీర్చాము, ఏదో చేసామన్నావు, కానీ మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు. ఈ రోజు సాయంత్రానికి తక్షణమే మా యూనియన్ వాళ్ళని పిలిచి నువ్వు సమస్యలను పరిష్కరించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నావయ్యా. అక్కా చెల్లెలు అందరము ఇదేనయ్యా నీకు చెప్పేది. పేపర్లో, టీవీలు చూడయ్యా నాయనా జగన్మోహన్ రెడ్డి, నీవే ముఖ్యమంత్రి అయితే, నీకు మంచి హృదయం ఉంటే నువ్వు
నువ్వు నీ బిడ్డల్ని మంచిగా సానుకూలంగా స్పందించి మా సమస్యని పరిష్కరించయ్యా నాయన. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా 2 గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రుల్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్లో జరిగిన దాడి గురించి మాట్లాడితే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని సిఐడి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీలోని ప్రధాన పార్టీ నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష, ఆప్ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఇండియా కూటమి నిరసనలు చేపట్టిందని, ఆ ప్రజాస్వామ్య పాలనతో మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో జరిగిన దాడి గురించి మాట్లాడితే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమాధానం చెప్పలేకే విపక్ష ఎంపీలను బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. దేశంలో ఉగ్రవాద పార్టీ బీజేపీ అని పార్లమెంట్లో దాడి జరిగితే అడగకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ, అమిత్ షాలు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు మోడీ ముందు మోకరిల్లుతున్నారని, సిగ్గుంటే మోడీ విధానాలను టీడీపీ, వైసీపీలు నిలదీయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఒక దుర్దినంగా మిగిలిపోతుంది. చరిత్రలో ఏనాడు లేనట్లుగా 146 మంది ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా 18 బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. 18 బిల్లులు పాస్ చేసుకున్న తర్వాత ఒకరోజు ముందుగానే ఇవాళ పార్లమెంటు కూడా వాయిదా వేసుకొని ఈ దేశానికి అప్రజాస్వామికమైన పరిపాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చవి చూపించింది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఫలితాల కారణంగా బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది కాబట్టి ఇవాళ అప్రజాస్వామికంగా, అమర్యాదకరంగా ఇవాళ వారు వ్యవహరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో దుండగులు దాడి చేస్తే దానిపైన హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినందుకు గాను అదేదో నేరమైనట్లుగా 146 మందిని సస్పెండ్ చేశారంటే ఇంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వారు కోరికల్లో చాలా ఒక చీకటి రోజు మొన్న 142 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేయటం. భారత రాజ్యాంగం ప్రకారం మన అందరికీ, పౌరులందరికీ కూడా 142 కోట్ల మంది ప్రజలకి కూడా రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కల్పించింది. మనం ఆలోచించుకుంటానికి, మనం మాట్లాడుకుంటానికి, శాంతియుతంగా ఇట్లా సమావేశం పెట్టుకుంటానికి, నా మనసులో ఆలోచించింది మీకు చెప్పటానికి భావ ప్రకటన ఆచరించి, కానీ ఇవన్నీ సాధారణ పౌరులకే ఉన్నాయి. అటువంటిది పార్లమెంటు సభ్యులు సమాచారం మంత్రి నుండి సమాధానం కోరితే 142 మందిని సస్పెండ్ చేయటం అనేది గతంలో ఎప్పుడూ జరగల. నేను 10 సంవత్సరాలు లోక్సభలో సభ్యుడిగా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా అప్పట్లో ఈ విధంగా చాలా ఇంత పెద్ద సంఖ్యలో పంపించడం అనేది ఎప్పుడూ జరగల. మొత్తం 10 ఏళ్లలోనూ కలిపి అనేక సందర్భాల్లో 2, 3, 4 అట్లా మొత్తం 44 మందికే చేస్తే వీళ్ళు మొన్న 2 రోజుల్లో మొత్తం 2 సార్లుగా 104 ఇండియన్ కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది గౌరవ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి ముని చేయటం. ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు
పార్లమెంట్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యాన్ని కోల్పోయారంటే పరోక్షంగా వాళ్ళ తప్పును ఒప్పుకున్నట్టేనని మా అందరి అభిప్రాయం. ఏదేమైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నప్పుడు ఇవాళ దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ టోటల్గా సస్పెండ్ చేసి వాళ్ళ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి ఇది ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నాం. అలాంటి నెహ్రూ గారు తొలి పార్లమెంటు ప్రధానిగా ఉన్నప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కావాలని ఆయన కోరుకున్నాడు. ప్రజాస్వామ్యంలో అది బలమైన అపోజిషన్ ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప అపోజిషన్ లేకుండానే చేయాలనేటటువంటి యొక్క నిరంకుశతత్వాన్ని ఇవాళ పాత్ర వేయాలి. ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఇవాళ మణిపూర్ సంఘటన జరిగితే మాట్లాడలేకపోయాడు ఆయన. ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా గారు ఈయన కూడా ఇద్దరు కూడా ద్వంద్వ పరిపాలన చేస్తున్నారు. ఇవాళ అగాంతకులు పార్లమెంట్లో ప్రవేశిస్తే వాళ్ళ ఎంపీ గారు ఇచ్చిన బీజేపీ ఎంపీ గారు ఇచ్చిన పాసుల ద్వారా లోపలికి వస్తే ఎక్కడ బయటపడతాయి అనేటటువంటి భయంతో పార్లమెంట్లో వచ్చి సమాధానం చెప్పలేని స్థితిలో ఇవాళ యావత్ భారతదేశం కూడా నిరసన తెలియజేస్తున్నది. 7 రోజులు దగ్గర పడి వాళ్ళ రోజులు లెక్కేసుకోవాలి. 90 రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇవాళ ఏదైతే ఇండియా కూటమి ఉందో ప్రజాస్వామ్య విలువలు కాపాడే కూటమి, ఇవాళ 60% మంది ప్రజలు మామూలుగా కూటమిలో ఉన్నారు. రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మోడీ ఇంటికి పంపించేస్తారు. పేదలకు సాయం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులుండవు కానీ సాక్షికి యాడ్స్ రావడానికి అందులో ఉద్యోగులకు కానీ డబ్బులిచ్చేందుకు ఉంటాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. బుద్ధున్నవాడు ఎవడన్నా సాక్షి పేపర్ను చదువుతాడా అని ప్రశ్నించారు. ఒక్క వైసీపీ నేత గురించైనా వ్యతిరేకంగా ఎప్పుడైనా సాక్షి పేపర్లు రాస్తారా అని అడిగారు. రానున్న ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవటమే మేలని చాలా మంది వైకాపా నేతలు అనుకుంటున్నారని, అందుకే వారు మీడియా ముందుకు వచ్చి టికెట్ రాకపోయినా పర్వాలేదని చెప్తున్నారని వెంకన్న తెలిపారు. రాళ్లపాలు, ప్రజల సొమ్ము సాక్షిపాలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత. ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ బటన్ నొక్కితే పడతాయి. సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటంటే మొన్న ఈ సైకోరెడ్డిది పుట్టినరోజు జరిగింది. సైకోరెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యా లాభం అంటే సైకోకే లాభం. ఎందుకు లాభం అంటే 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంటు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు. ఏమిటండి, ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ రోజు పథకాలు. ఎవడు బాబు సొమ్ము? ఇగో లోపటి పేజీలో ఇది. ఆయన తాబేదారుడు, అతని బినామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన ఏంటి? ఆయన ఒక అడ్వర్టైజ్మెంటు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇదవుతుంది. అభివృద్ధి పనుల పేరుతో గతంలో తీసివేసిన విగ్రహాలను సీఎం జగన్ సూచనల మేరకు తిరిగి పునఃప్రతిష్ఠిస్తున్నామని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ చెప్పారు. గొప్ప నేతల గురించి భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, విగ్రహ కమిటీ చైర్మన్ కాకాని తరుణ్, యార్లగడ్డ వెంకట్రావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలు పాల్గొని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. కౌన్సిల్లో తీర్మానం చేసి కాకాని విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగిందని తెలిపారు. దీనికి పూర్తిగా సహకరించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాకాని విగ్రహం ఏర్పాటుకి పూర్తిగా సహకరించిన సీఎం జగన్ కు కాకాని కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కాకాని కుటుంబ సభ్యులు విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి చాలా కష్టపడ్డారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ పని చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో దీనిని కాకాని సర్కిల్ గా నామకరణం చేసే విధంగా కార్పొరేషన్లో కృషి చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా అదేవిధంగా ఈరోజు ప్రజలనిచ్చి నాయకుడిగా ఎదిగి
కృష్ణా జిల్లాలో విజయ డైరీ కానివ్వండి, అదేవిధంగా ఉక్కు కాకానీగా, ఆంధ్ర కురియన్గా, వీర కాకానీగా పిలుచుకునే పెద్దలు కాకాని వెంకటరత్నం గారు ఒక విగ్రహావిష్కరణ. ఆయన మనవరుగా ఈరోజు అనేక సందర్భాల్లో పెద్దలను కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా అందరిని గారు కలుపుకొని ఈరోజు మళ్ళీ గొప్పగా బెంచ్ సర్కిల్ ప్రాంతంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసిన సోదరులు కాకాని తరుణ్ గారికి, అదేవిధంగా పెద్దలు కాకాని విజయ్ కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి గారికి, సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఎలమంచిలి జయ గారికి, విజయవాడ నగర ప్రముఖులకి ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వంలో 2018లో అభివృద్ధి పేరుతో ఏదైతే మహనీయులైన కాకాని వెంకటరత్నం గారు ఒక విగ్రహం తొలగించి, దాని తర్వాత అనేక సందర్భాల్లో వెంకటరత్నం గారు కుటుంబ సభ్యులు కానివ్వండి, అనేక మంది ఈరోజు 2018 నుంచి 19 దాకా వెంకటరత్నం గారికి ఒక విగ్రహం స్థలం ఏర్పాటు చేయాలని చెప్పని అనేక విన్నపాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం గారా, తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు ఆయనకి అవమాన పరిస్థితి. బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి ఉక్కు మనిషి, టైగర్ లాంటి వ్యక్తి మన కాకాని వెంకటరత్నం గారి విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగింది. నిజంగా ఇది పునఃప్రతిష్ఠ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ఈ అభివృద్ధి పేరుతో ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేయటం, అది తీసేసి ఆ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా ఎన్నిసార్లు ఆ కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, మన సోదరుడు తరుణ్ కానీ, వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అడిగినా కూడా ఏ రోజు కూడా స్పందించని ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఆయన మంచితనాన్ని, ఆయన చేసినటువంటి సేవల్ని, ఆయన ఈ జిల్లాలో మన విజయ డైరీ వ్యవస్థాపకులుగా ఉండి ఆయన ఆ రోజున ఆ విజయ డైరీలో ఎన్నో వందల మందికి, వేల మందికి ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ఆ మహానుభావుడు వెంకటరత్నం గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంత వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికీ సాయం చేసిన వ్యక్తి మన కాకాని వెంకటరత్నం గారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ ఉంచాలన్న ఇంగిత జ్ఞానం లేని గత ప్రభుత్వం మరి ఇదే రోజున మరి సోదరులు మరి విజయ్ కుమార్ గారు కానీ, బుజ్జన్న మరి అదే తరుణ్ గారు కానీ, మరి అవినాష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అందరం కలిసి వెళ్ళి మరి ప్రభుత్వంలో ఒకసారి ఇది ఇలా పెట్టాల్సిందేనండి, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో బెంచ్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం గారి విగ్రహం పెట్టాల్సిందే అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే ప్రభుత్వంలో స్పందించి చేసినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున స్వాగతం పలుకుతూ, కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని ఈరోజు పునఃప్రతిష్ఠించుకునేది చాలా ఆనందదాయకమైన విషయం. మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ బొమ్మ ఇక్కడ రావడానికి గల ముఖ్య కారకులు, మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి విజయవాడ వైసీపీ ఈస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ దేవినేని అవినాష్ గారికి మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి దాదాపు 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంటే ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, మరి కాకాని వెంకటరత్నం గారి పూర్తిని రగల్చాలి అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాల్సిందే అని చెప్పేసి మేమే కాదు పలువురు వ్యక్తులు, పలువురు సంస్థలు కూడా విజ్ఞాపించినప్పటికీ కూడా మన అవినాష్ గారు ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన ఆమోదించడం కూడా జరుగుతుంది. మరి అది జరిగిన తర్వాత కేవలం ఒక 2 నెలల వ్యవధిలోనే తీర్మానం ప్రవేశించడం, మన విఎంసీలో 356/500 అనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం చెందింది. మరి దానికి కూడా ప్రవేశపెట్టినటువంటి వైసీపీ వారికి, అలాగే మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి దానికి ముఖ్య కారకులైనటువంటి అవినాష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ గారికి, అలాగే ముఖ్య అతిథులందరికీ కూడా మా ఆశయ సాధన సమితి తరఫున డాక్టర్ తరుణ్ కాకాని, నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా
నా ప్రత్యేక మన రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఇక్కడ బెంచ్ సర్కిల్ నడిబొడ్డులో ఆ రోజు కేసీపీ సంస్థ యలమంచి నాగేశ్వరరావు చాలామంది కాకాని గారి అభిమానులు పెట్టిన పరిస్థితి. తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ పర్యావరణంలో భాగంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ విగ్రహాన్ని అడ్డంగా ఉంది, వేరే సార్ పెట్టాలని తీసేయడం జరిగింది. ఈలోపే ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావుడి విషయంలో రాజకీయం చేయడం ధర్మం కాదని నేను భావిస్తున్నాను. కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి కనీసం ఆయన స్థాపించిన విద్యాదేవి ఎందుకు పాల్గొనలేదు కాకాని వెంకటరత్నం గారి మీద ఊరు ప్రాంతానికి చెందినని నేను కాకాని వెంకటరత్నం గారి అభిమానిగా వచ్చా, రాజకీయాల కోసం చెప్పట్లా. కాకాని వెంకటరత్నం గారు ఎలాంటి మహానుభావుడు అంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు ఆయన పిఏ, ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి. ఈ ప్రాంతంలో జయాంధ్ర విడిపోవాలని కోరుకుని జయాంధ్ర ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. ఆ రోజే ఆంధ్ర ఈయన చదువు లేకపోయినా క్షీరసాగర్ విప్లవానికి నాంది పలికి పాల కేంద్రాలు స్థాపించింది ఈయనే ఈ జిల్లాలో. అది తర్వాత మోడల్గా అయ్యి అన్ని రాష్ట్రం మొత్తం వచ్చింది. 67 ఎన్నికల్లో కడియాల వెంకటేశ్వర మీద ఉయ్యూరులో ఓడిపోతే 68లో వెలువోలు సీతారామయ్య గన్నవరం శాసనసభ్యుడు భూదాత సెయింట్ జాన్ స్కూల్కి ఇచ్చిన ఆయన చనిపోతే ఉప ఎన్నికల్లో గన్నవరం వచ్చి పోటీ చేయింది వ్యవసాయ శాఖ మంత్రి. విసిఎస్ అండ్ టీఏ ఓబా డివిజన్ ఆధ్వర్యంలో సర్ ఆర్డర్ కాటన్ స్కూల్ నందు బాలోత్సవం పేరిట జరిగిన క్రీడోత్సవం ఘనంగా జరిగింది. 37 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలో రాణించాలని ఓబా అధ్యక్షురాలు మహమ్మద్ షాహీన్ సూచించారు. విసిఎస్ అండ్ టీఏ ఓబా డివిజన్ ఆధ్వర్యంలో సర్ ఆర్డర్ కాటన్ స్కూల్ నందు బాలోత్సవం పేరిట క్రీడోత్సవం నిర్వహించారు. 37 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. రన్నింగ్ పోటీలో వివిధ కేటగిరీకి చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం ఓబా అధ్యక్షురాలు మహమ్మద్ షాహీన్ మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు ఆడటం వలన శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. అనంతరం ఓబా స్పోర్ట్స్ చైర్మన్ సిద్ధార్థ మాట్లాడారు. 37 చిన్న స్కూల్స్ కలిసి అసోసియేషన్ ఏర్పడి ఐక్యంగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఆటల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ షాహీన్. నేను రాయల్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. విసిఎస్టీఏ ఒక ఓబా డివిజన్ వాళ్ళు బాలోత్సవ్ 23 వీఆర్ కండక్టింగ్ ఇన్ సర్ ఆర్థర్ కాటన్ స్కూల్ అండి. This we are making for the awareness of the students, not only education. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేస్తే వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ బయటకు తెస్తాం. సో మన అన్న లో బడ్జెట్ స్కూల్స్ ఇక్కడ ప్లాన్ చేసి బాలోత్సవ్ ఆనందంగా like 37 schools are participating here. We are very happy for this and I'd like to introduce our chairman for this Balotsav 23, Siddharth sir, principal of పేరు సిద్ధార్థ్ అండి. నేను డైరెక్టర్ సర్ ఆర్థర్ కాటన్ స్కూల్ అండి. సో మేము ఇక్కడ ఈ ఏరియాలో 1 టౌన్ అండ్ భవానీపురం ఏరియాలో 37 స్కూల్స్ ఉన్నామండి. మేమందరం యునైటెడ్ అని మేము చూపించుకోవడానికి అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్కి ఒక ఇంత మంచి ప్రోగ్రామ్ని నాకు తెలిసి ఏ కార్పొరేట్ స్కూల్ కండక్ట్ చేయవండి. మా స్కూల్స్కి ఇంటర్నేషనల్ పేరు మాత్రమే లేదు, బట్ బ్రాండ్ మాత్రం మేమంతా ఇంటర్నేషనల్ బ్రాండ్ స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తున్నాము. అందరం కలిసి ఉన్నామని ప్రూవ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ని చిల్డ్రన్స్కి ఇంకా మంచిగా వాళ్ళు ఎదగాలని, ఇంకా గేమ్స్లో కూడా బాగా డెవలప్ అవ్వాలని మన సీఎం గారు ఎలాగో ఆడదాం ఆంధ్ర పెట్టారో మేము కూడా ఇలా బాలోత్సవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరి కిడ్స్కి ఇంకా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాలోత్సవం అనేటటువంటి పిల్లల పండుగని మా 1 టౌన్ భవానీపురం స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ కలిసి మా పిల్లలందరికీ కూడా ఈ ఆటల పండుగని ఈరోజు నిర్వహిస్తున్నాము. పిల్లల్లో సృజనాత్మకత అలాగే వాళ్ళల్లో పోటీతత్వాన్ని అలవర్చడం కోసం మేము విసిఎస్టీఏ మా విజయవాడ చిల్డ్రన్ స్కూల్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి భాగంగా అందులో మా 1 టౌన్ భవానీపురం డివిజన్లో పిల్లలందరికీ కూడా మేము ఒక పండగ వాతావరణంలో పిల్లలందరినీ కూడా ఆసక్తికరంగా వీళ్ళందరినీ పోటీతత్వాన్ని అలవర్చుకోవడం కోసం ఈరోజు బాలోత్సవాన్ని
మేము ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాలను నేటి యువత అసహించుకుంటున్నారని, వారు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని సిపిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ధన, కుల, వంశపారపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలిపారు. అవినీతికి అవకాశం లేని ప్రభుత్వాలు, చట్టాలు ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడలోని ఓ హోటల్లో అర్ధరాత్రి ఆలోచన అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంఘాలు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులతో రాత్రంతా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని, దేశంలో ప్రధాన సంఘటనలన్నీ అర్ధరాత్రి జరిగాయని గుర్తు చేశారు. అందుకే అర్ధరాత్రి మేల్కొని సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు. తీసుకుంటే మళ్ళీ కరప్షన్, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, తర్వాత ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడాలన్నది ప్రధానమైన సమస్యగా మారిపోతుంది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే నడుస్తుంటుంది. చాలామంది సంస్థలను కూడా ఆహ్వానించాము. తర్వాత జనరల్గా సోషల్ మీడియా, తర్వాత మీడియా మాధ్యమంలో కూడా ఈ విషయాల గురించి వాళ్లకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అనేక సంఖ్యలో వచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు, దీని విషయంలో పాలసీల్లో ఏ విధంగా మార్పులు రావాలి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా మా మిత్రుడు, తర్వాత నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కుంభా ఉదయ్ కుమార్ అని, తను కూడా ఎస్టీలకు సంబంధించిన అనేక విషయాలను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, అవి ఏ విధంగా డివైడ్ అవ్వడం జరిగింది. తరువాత ఎస్టీలు అందరికీ కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తించడం లేదు, ముఖ్యంగా రాజకీయ రంగంలో, అంటే మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. వీటి గురించి ఏం చేయాలి అని ఆయన జీవో నెంబర్ 52 గురించి మాట్లాడారు, జీవో నెంబర్ 3 గురించి కూడా మాట్లాడారు. సో ఈ విధంగా అనేక విషయాలు మనం తెలుసుకుంటామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు రావడం కూడా చాలా ఉదాహరణ. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడారు. తమ ఏకైక అజెండా ప్రత్యేక హోదా అని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయకుండా ఆనాటి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్పిందని గుర్తు చేశారు. కర్కశంగా రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ కూడా రాష్ట్రానికి విభజన హామీలు కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే స్థితిలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పారు. సభకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నటువంటి సహచర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులకు వివిధ రాజకీయ పక్షాల నాయకులకు, ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు కేలు మోడ్చి నమస్కరిస్తున్నాను. ఇది మరచిపోయినటువంటి విషయమే కానీ ముగిసినటువంటి అధ్యాయం మాత్రం కాదు. మీ అందరికీ తెలుసు, ప్రెస్ నోట్లో ఏ ఉద్దేశంతో, ఏ పరమావధితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామో అందరికీ తెలుసు. ఏకైక అజెండా, ఏక సూత్ర ప్రణాళిక అంటే ఏమిటంటే, మనకు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు అతి త్వరలో సమీపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీలు అయిపోయినాయి, అక్కడ పార్లమెంటు మాత్రమే జరుగుతున్నాయి. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని మనం అడుగుతున్నాము. ఆ రోజు అర్ధరాత్రి సమయాన పెప్పర్ స్ప్రే చల్లి తలుపులన్నీ మూసేసి మార్షల్స్ను పెట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి కార్యనిర్వాహక వర్గం ఆల్ ఇండియా జై హింద్ పార్టీ నుంచి నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి గారు, నవతరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం, నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి కనకం శ్రీనివాసరావు, నవరంగ కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ జలీల్ గారు, జనసహాయక శక్తి పార్టీ నుండి షేక్ ఉమర్ బాషా గారు, ఆల్ ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీ నుండి జయబాబు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కందుల పరమేశ్వరరావు గారు ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు.
తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్ళందరినీ కలుపుకొని పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఇదే ప్రెస్ క్లబ్ నుండి ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదో ఆ అసంతృప్తితోటి ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం. రాజకీయాలు ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి ఫ్రంట్గా ఉంటుంది. రానున్నటువంటి 2024 ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో యునైటెడ్ ఫ్రంట్ నుండి మేమందరం సర్దుబాట్లు చేసుకొని అభ్యర్థులను నిలబెట్టడం కోసం ఒక కార్యాచరణను కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఇదేమంత ప్రమాదకరం కాదన్న అధికారులు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. టీడీపీ నేత నారా లోకేష్ అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్. దర్యాప్తు అధికారుల్ని రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారన్న సిఐడి, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణ. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణ. పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడని విమర్శ. మైలవరంలో అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన. భారీగా స్తంభించిన ట్రాఫిక్, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.